ఈ 13, 14, 15 జనవరి 13, 14, 15 వైజాగ్లో 13, 14, 15 నాకు చెప్తానికి చాలా సంతోషంగా ఉంది. వైజాగ్ని ఎంతమంది అడిగారో మొత్తానికి వైజాగ్లోకి, ఎందుకంటే 2 years ప్లాన్ చేసాం, 2 years క్యాన్సిల్ చేసుకున్నాం. కానీ ఈసారి దేవుడు కార్యం జరిగిస్తున్నాడు. బెటర్ దాన్ బిఫోర్ ప్లానింగ్, బెటర్ ప్లేస్. అక్కడ ఇందిరా ప్రియదర్శిని స్టేడియం, దట్ ఈస్ అ మున్సిపల్ స్టేడియం. అక్కడ సెంట్రల్ ఉంది, చాలా పెద్ద స్టేడియము, ఆల్మోస్ట్ మనకి ఎల్బీ స్టేడియం లాంటి స్టేడియం అని చెప్పచ్చు. సో ఫర్ ద ఫస్ట్ టైం 10 yearsలో ఇది మనకి క్రైస్తవ కూడికి ఈ స్టేడియం అనుగ్రహించబడింది. కాబట్టి ఇది ఎంతో ఘనంగా జరగబోతుంది. మీ స్నేహితులు, బంధుమిత్రులు ఎవరన్నా వైజాగ్ పరిసర ప్రాంతంలో ఉన్నవారైతే దయచేసి తెలియజేయండి. ఇప్పటికే ఈ వార్త కొంచెం మేము ఇంకా ఫైనల్ అనౌన్స్మెంట్ ఇస్తాం. ముందే వార్త పంచి దే బీన్ టెలింగ్ మీ, మేము రాజమండ్రి నుండి వస్తాం, కేవలం 1.5 hour 2 hours, కాకినాడ నుండి వస్తాం, మేము అక్కడ నుండి వస్తాం, మేము ఇక్కడ నుండి వస్తాం, శ్రీకాకుళం నుండి వస్తాం, ఎన్ని స్థలాల నుండి వాళ్ళు చెప్తాం, తుని నుండి వస్తాం, ఇవన్నీ విజయనగరం నుండి వస్తాం. ఈ న్యూస్లన్నీ వీఆర్ ఓవర్వెల్మ్డ్. ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ వెళ్ళటానికి ముందే. సో వీఆర్ ప్రేయింగ్, వీఆర్ ప్లానింగ్. ఘనంగా జరగాలనేది ప్రార్థన చేయండి. దేవుడు తన కార్యాలు జరిగించాలని ప్రార్థన చేయండి. వైజాగ్లో ఉన్నవారు దయచేసి ఈ వీడియో క్లిప్ చూస్తున్నారంటే హార్ట్లీ వెల్కమ్ టు యూ. ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఈ జనవరి 13, 14, 15 జరగబోతున్న ఈ ఈవెంట్లో మీరు రండి. దేవుడిని కలిసి ఆరాధిద్దాం, ఘనంగా దేవుడిని సేవిద్దాం, దేవుని మహిమపడతాం, దేవుడిలో బలపరచబడతాం. ఇన్ఫార్మ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ యువర్ నైబర్స్. ముందుగానే ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ నైబర్స్కి ఇన్ఫార్మ్ చేసి కలిసి దేవుని సన్నిధిలో చేరటానికి ప్లాన్ చేద్దామండి. అండ్ ఆల్సో దర్ ఇస్ వన్ మోర్ అనౌన్స్మెంట్. న్యూ ఇయర్, న్యూ సీజన్. ప్రతిసారి నూతన సంవత్సరం ప్రారంభిస్తూ మనకు ముఖ్యంగా అనేక సాక్ష్యాలు వినేది ఎక్కడంటే 21 days ఫాస్టింగ్ ప్రేయర్. సో దేవుని కృపను బట్టి సికింద్రాబాద్లో వేర్ స్టార్టింగ్ 21 days ఫాస్టింగ్ ప్రేయర్ స్టార్టింగ్ ఫ్రమ్ January 1st. మీరందరూ స్థలం అడగచ్చు, నాకు 2 రోజులు టైం ఇస్తే అదే చెప్తా. ఎందుకంటే వీఆర్ స్టిల్ వెయిటింగ్ ఫర్ ఫైనల్ అగ్రిమెంట్స్ టు బి సైన్డ్. అది అయిన తర్వాత ఫైనల్ కన్ఫర్మేషన్ చెప్తా అనుకుంటుంది. కాబట్టి కానీ సికింద్రాబాద్లో 21 days ఫాస్టింగ్ ప్రేయర్స్ ప్రారంభించాలని ఎంతో భారంతో, ఎందుకంటే మీరు కూడా క్యారల్ రౌండ్స్ తిరిగేటప్పుడు ఎంతోమంది సికింద్రాబాద్ నుండి వస్తున్నాము, ఎంతో కష్టాలతో వస్తున్నాము, ఎంతో దూరం నుండి వస్తున్నాము. సికింద్రాబాద్ మర్చిపోయారా, సికింద్రాబాద్లో తీసారా, ఇన్ని సంవత్సరాలు ఇక్కడ కట్టి, ఇక్కడ పెంచి, ఇక్కడ నడిపించి అట్లే జంపి కొట్టేశారు అని చాలా కంప్లైంట్లు వచ్చాయి. వి బీన్ డూయింగ్ అవర్ బెస్ట్. కానీ దేవుడు తెరిచిన తలుపు, దేవుడిచ్చే అవకాశం. సో వీఆర్ రెడీ. ఈ January 1st నుండే, యూజువల్ మన 21 days 1st నుండే స్టార్ట్ అవుతుంది. అనుకుంటున్నాండి మా పరిస్థితి, అనుకుంటున్నాండి 4 రోజులు వర్షిప్ కాన్ఫరెన్స్లో కొట్టిన తర్వాత మరలా సెటప్లు తీసుకోవాలి, మరలా అన్ని ప్యాకింగ్లు, మరలా అదే రోజు ఫస్ట్ మార్నింగ్ ఇక్కడ రావాలి, ఫస్ట్ ఈవినింగ్ మరలా సికింద్రాబాద్. సో మా కొరకు కూడా ప్రార్థన చేయండి, టీం కొరకు ప్రార్థన చేయండి. ముఖ్యంగా ఒక భారం చెప్తానండి. ఇప్పుడు సికింద్రాబాద్లో నాట్ జస్ట్ 21 days ఫాస్టింగ్ ప్రేయర్, సండే ఈవినింగ్ సర్వీస్ కూడా అక్కడ ప్రారంభించబోతున్నాము, ఫ్రైడే సర్వీస్ కూడా అక్కడ ప్రారంభించబోతున్నాము, గాడ్ విల్లింగ్ వెనస్డే సర్వీస్ కూడా అక్కడ ప్రారంభించబోతున్నాము. సో యాజ్ యూజువల్ సికింద్రాబాద్ సర్వీసెస్ అన్నీ రిస్టోర్ చేయబోతున్నాము. బట్ దెన్ వీటి విషయంలో దేవుడే సహాయం అవ్వాలని, ముఖ్యంగా పనివారు కావాలి, సహకారులు కావాలి. ఆ ప్రాంతంలో ఉన్నవారు కనీసం ఆ ప్రాంతంలో సహకరించగలిగితే ఎంతో దీవెన మేలు చూస్తామని నమ్ముతున్నాము. సో వీఆర్ ప్రేయింగ్ ఫర్ ఇట్. నాకు చెప్పాను, నేను గత సెప్టెంబర్ నుండే చెప్పాను, గుర్తుందా? న్యూ సీజన్ హెస్ ఆల్రెడీ బిగన్, గాడ్ ఈస్ డూయింగ్ హిస్ వర్క్. సో ఇది అనుకోకుండా ఎవ్రీథింగ్ ఈజ్ ఫాలోయింగ్ ఎ ప్లేస్. ఈవెన్ సికింద్రాబాద్ విషయం చెప్పాలంటే ఎన్నో స్థలాల్లో మేము ఎన్నో తిరిగి ఎన్నో ప్రయత్నాలు చేసాం, కానీ మనల్ని వెతుక్కుని వచ్చి మనల్ని అంట పడుతూ మనకు అవ్వదన్న కూడా మన టర్మ్స్లోకి వచ్చి ఎవ్రీథింగ్ మనకి ఫేవరబుల్గా దేవుడు సక్రమంగా సమకూర్చి జరిగిస్తున్నాడు. దట్ ఈస్ వన్ టెస్టిమనీ ఐ హ్యావ్ టు షేర్. అండ్ దేవుడు జరిగించే కార్యము దేవుడే ముగించాలని, స్థిరపరచాలని వేడుకుంటాము. ఈ విషయంలో ప్రార్థన చేద్దామండి.